గంజాయి బ్యాచ్ చేతిలో సిపిఎం నేత హత్య గురికావడం సంచలనం రేపుతోంది. నెల్లూరులో జరిగింది ఘటన. నెల్లూరులో సిపిఎం నేత పెంచలయ్య గంజాయి బ్యాచ్ చేతిలో హత్య గురయ్యాడు. లేడీ డాన్ కామాక్షి ఆధ్వర్యంలో గంజాయి బ్యాచ్ దురాగతాలు కొనసాగిస్తోంది. దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్. పోలీసుల అదుపులో ప్రస్తుతం కామాక్షి గ్యాంగ్ ఉంది. నెల్లూరులోని బోడుగాడి తోట కేంద్రంగా ఈ గ్యాంగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పాత సామాన్లు అమ్ముకుంటూ తెర వెనుక గంజాయి అమ్మకాలు చేస్తున్నారు కామాక్షి గ్యాంగ్. గంజాయికి వ్యతిరేకంగా సిపిఎం నేత పెంచలయ్య ప్రచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పెంచలయ్యను హత్య చేసింది ఈ కామాక్షి గ్యాంగ్. కామాక్షి ఆమె భర్త జోసెఫ్ వెనుక రాజకీయ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఈ ఉదంతంతో నెల్లూరులో సంచలనం రేగుతోంది. చెడు అలవాట్లు వద్దన్నందుకు గంజాయిని మానాలి, గంజాయి అమ్మకాన్ని కూడా నిరోధించాలని చేసిన ప్రయత్నానికి ఆయనను పొట్టన పెట్టుకున్న ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. పెంచలయ్యను కామాక్షి అండ్ గ్యాంగ్ హత్య చేసిన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. నెల్లూరులో జరిగింది ఘటన. దీంతో స్థానికంగా ఈ ఘటనపై ఒక్కసారిగా చర్చ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్ మరోసారి బరితెగించింది. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక సిపిఎం నేతను హత్య చేసింది ఈ ముఠా. అంతేకాదు ఇక వాళ్ళని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై కూడా దాడికి యత్నించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన గతంలో పెంచలయ్యపై దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. గంజాయి నివారణపై పెంచలయ్య అవగాహన కల్పించిన దృశ్యాలు కొన్ని మనం చూస్తాను. ఇదిగో ఈమె కామాక్షి, లేడీ డాన్ కామాక్షి గ్యాంగ్ అంటారు. ఈమె పాత సామాన్లు అమ్ముకునే గ్యాంగుగా అక్కడ పేరు. కానీ పేరుకే పాత సామాన్లు, నడిపించేదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలు. అంటే కంప్లీట్గా గంజాయి మత్తు పదార్థాలను అమ్మడం, ఇలాంటి చెడు పనులతో పూర్తిగా సమాజంలో అశాంతిని క్రియేట్ చేయడమే ఈ కామాక్షి పని. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ గంజాయి బ్యాచ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ సిపిఎం నేతను ఈ ముఠా హత్య చేసింది. ఇదే కేసులో వారిని అదుపులోకి తీసుకున్నది వెళ్ళిన హెడ్ కానిస్టేబుల్ పైన కూడా కత్తితో దాడి చేసింది ఈ గ్యాంగ్. పోలీసులు 2 రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో ఓ నిందితుడు గాయపడ్డాడు. అదుపులోకి తీసుకున్న అతనితో పాటు గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ను ఆసుపత్రి తరలించారు. శనివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. ఏకంగా గంజాయి బ్యాచ్ను పట్టుకునేందుకు పోలీసులు ఫైరింగ్ చేయాల్సి వచ్చింది, కాల్పులు జరపాల్సి వచ్చింది. అంటే పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై కూడా ఈ గంజాయి ముఠా బరి తెగించి వాళ్ళపై కూడా హత్యా ప్రయత్నం చేసింది. పోలీసులను కూడా చంపేందుకు ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఇక కాల్పులు జరపాల్సి వచ్చింది. పెంచలయ్య గత కొద్ది రోజులుగా నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి వద్ద ఆర్డిటి కాలనీలో పోరాటం చేస్తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు లభించడంతో తమకు అడ్డొస్తున్నారని కక్షగట్టిన గంజాయి బ్యాచ్ నాయకురాలు ఇక మరికొంతమందితో కలిసి కామాక్షి, ఆమె తమ్ముళ్ళు, అనుచరులు కలిసి దాడి చేశారు. శుక్రవారం పెంచలయ్యను వేటకొల్వలతో వెంటాడి దారుణంగా హత్య చేశారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిందితుల్లో కొందరు కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నారని తెలుసుకొని అక్కడ వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో జేమ్స్ అనే నిందితుడు హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణపై కత్తితో దాడి చేశాడు. దీంతో రూరల్ సిఐ ఆత్మరక్షణలో భాగంగా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరోసారి కాల్పులు జరిపారు. జేమ్స్ కాలికి గాయం కావడంతో పడిపోయాడు. వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు కూడా బృందాలు గాలిస్తున్నాయి. పెంచలయ్యను గంజాయి బ్యాచ్ కిరాతకంగా హతమార్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నెల్లూరు జీజీహెచ్ దగ్గర పెంచలయ్య భౌతికాన్ని నివాళులర్పించారు. డిసెంబర్ 2న నెల్లూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎంతలా మారిపోయాయి ఒక్కసారి మనకి నెల్లూరు ఉదంతం చూస్తే అర్థమవుతుంది. ఏకంగా ఒక వ్యక్తిని చంపడంతో పాటు వాళ్ళని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై కూడా బరి తెగించి దాడికి పాల్పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ఆ పోలీసులను కూడా హతమార్చేందుకు హత్యా ప్రయత్నం చేశారు వాళ్ళపై కూడా. దీంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. 2 రౌండ్లు కాల్పులు జరిపినా వినలేదు. అయినప్పటికీ కూడా మరోసారి కాల్పులు జరపడంతో ఒక నిందితుడికి కాయలకి గాయాలైన పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు గంజాయి బ్యాచ్ ఎంతలా తెగిస్తున్నారో ఆ ప్రాంతంలో. పేరుకు పాత సామాన్లు అమ్ముకునే గ్యాంగ్గా ఉంది, కానీ చేసేవన్నీ కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలే. కామాక్షి అండ్ గ్యాంగ్ ఈ పనులు చేస్తున్న నెల్లూరులో గత కొద్ది కాలంగా. దీంతో ప్రస్తుతం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది నెల్లూరులో? ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలేంటి? ప్రస్తుతం
ఆ గాయపడ్డ పోలీసుల పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలను మా ప్రతినిధి మా నెల్లూరు ప్రతినిధి పూర్తి సమాచారం అందిస్తారు. కోల్పోయినటువంటి ఘటన నెల్లూరు జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ఆ యొక్క ప్రాంతంలో పోలీసులు ఇటు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఆ ప్రాంతంలో ఆ యొక్క గంజాయిని నిర్మూలించాలని చెప్పి కూడా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో తమ కుటుంబంలో కోల్పోవటం జరిగింది. ఆ యొక్క పెంచలై కూడా ఆ యొక్క అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా నిర్మూలన చేసే దాంట్లో ముందుంటారని కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. అయితే కొంతమంది పబ్లిక్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క విషయం పైన ఏమంటారు? సార్, ప్రభుత్వము ఇటు పోలీసులు చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో ఆ యొక్క గంజాయిని ఆ అసాంఘిక కార్యకలాపాలను కూడా నియంత్రించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఆ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏమంటారు? ఈరోజు సమాజం బాగుండాలని కొంతమంది కోరుకుంటూ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మేము చూసిన దాని ప్రకారం పెంచులయ్య గారు వాళ్ళ నివాసం ఉన్న ప్రాంతంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉంది. చూసిన దాంట్లో అక్కడ యూత్ బాగుండాలని చెప్పని కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాడు. అది కూడా ఎందుకంటే ఆ ఉన్న ఏరియాలో బంజాక్ అనేది ఎక్కువగా అమ్ముతున్నారని, అలాగే దొంగతనాలు జరుగుతున్నాయని ఎన్నిట్లో వచ్చాక అక్కడున్న యువకులందరినీ కూడగట్టి ఒక ఆర్జేడీ కమిటీగా ఒకటి ఏర్పాటు చేసుకొని మనందరం బాగుండాలి అని అన్న దాంతో ఆయన ఏర్పాటు చేశారు. దాన్ని సహించలేక ఒక ఆడాం పేరుతో చెప్తున్నారు, కామాక్షి అని ఇదంట. ఇప్పుడే నేను చూసిన దాంట్లో ఆ కామాక్షి అని ఆమె ముఖ్యంగా అక్కడ ఉన్న కొందరిని యువకులను కూడేసి ఈ బంజాకు దాని మీద అమ్మించే దాంట్లో ఒక పెద్ద ప్రయత్నం చేసే దాంట్లో ఇతన్ని టార్గెట్ చేసుకొని చంపటం అనేది జరిగింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఈ నెల్లూరు టౌన్లో మేము కూడా ఒక ఏరియాలో నివసిస్తున్నాము. అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకరము. కానీ అట్లా కోరుకున్న దానికి ఆ పెంచలేని అబ్బాయిని చంపడం అనేది మరీ దారుణం. రెండోది, అక్కడ అందరూ చెప్పే దాంట్లో చూస్తే 5 గంటలకేమో ఆ పిల్లకాయని తీసుకొని ఆయన యాదాయపాలెం నుంచి ఆయన నివసిస్తున్న ఆయన కాపురం ఉంటున్న దగ్గరికి పోతూ ఉంటే 4 బండ్లు వేసుకొని మంకీ టోపీలు వేసుకొని మొహాలు కట్టుకొని పోయి ఆ అబ్బాయిని ఆ బండిని గుద్దేసి 2 బిడ్డలు ఆడు ఉన్నప్పుడు ఆ తండ్రిని అంత దారుణంగా నరికారంటే దీని పరిస్థితి ఎట్టున్నదనేది జనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. రెండోది, అయ్యా మనం బతుకుతున్న ఏరియాల్లో ఆ బంజాక్ కానీ అవి కానీ ఏమి ఉండకుండా చూసుకుందాము అన్నదానికి కూడా చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ప్రభుత్వం కూడా ఒక పక్క చెప్తుంది, బంజాకు ఇలాంటివి ఏమీ లేకుండా చేస్తున్నామని. కానీ ఎక్కడ జరుగుతుంది అనే దానికి అర్థం కావట్లేదు. మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి ఇప్పుడు. అది అనేక రకాల మాఫియాలు, దాంట్లో ఈ బంజాక్ బ్యాచ్ కూడా ఒకటి. కాబట్టి ఇది సరైనది కాదు. దీని అందరం కూడా మంచి కోరుకొని అందరం కూడా ఈ యొక్క మర్డర్ని వ్యతిరేకించాలని నా యొక్క విజ్ఞప్తి. సార్, మీరేమంటారు? ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ముందుకు వచ్చి చేయడం జరిగింది. దీంతో వారి కుటుంబం కూడా అనాథలుగా మిగిలినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదుకోవాలంటారు? ఆ యొక్క ప్రభుత్వం చేయాల్సిన పని ఈ వ్యక్తి చేయడం పట్ల మీరేమంటారు? ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా ఆర్జేడీ కాలనీలో బంగాకి అమ్మేటటువంటి బ్యాచీని అరికెట్టేందుకు పెంచలేయ చిన్న వయసులో యువకుడిగా ఉండి ఎవరూ చేయలేనటువంటి పని, ఈ సమాజం చేయలేనటువంటి పని చేసేటటువంటి పెంచలేయ చేసేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి యువతల్ని కూడగట్టి అవేర్నెస్ కలిగించడంలో కానీ, లేదు పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చేసి వాళ్ళు చెప్తే వింటారేమనేటటువంటి పద్ధతుల్లో అవేర్నెస్ కల్పించేటటువంటి కార్యక్రమాలు అనేక చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఈ క్రమంలోనే కామ్రేడ్ పెంచలయ్య బలైపోయినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, అందులో పిల్లల ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చి ఇంటికాడ వదలాలి అనేటటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చే క్రమంలో దాదాపు 9 మంది ఈ విధమైనటువంటి అటాక్ చేసి చంపేయడం అనేటటువంటిది. ప్రధానంగా ఒక మహిళ, ఆమె అనేక సంవత్సరాల నుంచి కూడా అక్కడ బంగాకు అమ్మేటటువంటి పరిస్థితి, అనేక కేసులు బంగాకు పట్టుకున్న కేసులు కూడా ఆమె పైన ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ పెంచలయ్య ఎదిగొస్తే నా వ్యాపారం జరగదు, నేను అభివృద్ధి కాలేని అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఒక చిన్న వయసులో ఉండేటటువంటి పెంచలయ్యని ఈ విధమైనటువంటి చంపేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు సమాజంలో ఎవరూ చేయలేనటువంటి పని,
ఎట్లా అటు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రకటనలకే ప్రభుత్వం చెప్తుంది తప్ప బంగ్యాకిని అరికట్టేటటువంటి పరిస్థితుల్లో ఎవరూ చేయలేనటువంటి పనిని ఒక పెంచలేయ ఆ ప్రాంతంలో అయినా కానీ నేను చెయ్యాలి, నేను నిర్వర్తించాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి, పిల్లలు చదువుకోవాలి, వీళ్ళందరూ కూడా ఎట్టంటే అటు ఈ వేస్ట్ పేపరు ఏరుకొని బతికేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా చదువుకోవాలనే పద్ధతుల్లో కొంతన్నా నా వంతు మార్చాలి అనేటటువంటి పద్ధతుల్లో చేసేటువంటి క్రమంలో వారం లేనటువంటి కొంతమంది బంగ్యాకి బ్యాచి ఈ విధమైనటువంటి సుఫారీకి డబ్బులకు అలవాటు పడినటువంటి బ్యాచి ఈ విధంగా చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళ కుటుంబం అనాథులైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు, చిన్నపిల్లలు ఈరోజు చదువును కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఏదైతే కామాక్షి వాళ్ళ టీం ఉందో తక్షణమే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు పెంచలయ్య కుటుంబం కూడా వాళ్ళ బిడ్డలు, వారి భార్య, వారంతా కూడా అనాథలుగా మారినటువంటి పరిస్థితి. ఆ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ఒక మంచి పని చేస్తే ఇలాంటి దురాఘాతాలు, ఇలాంటి కిరాతకాలు చేయటం పైన ఏమంటారు? ఈరోజు వాస్తవంగా పెంచలయ్య గారు మామూలు సహజంగా ఎవరైనా కొంత సమయం ఖాళీ సమయం దొరికితే ఆ ఖాళీ సమయంలో ఏదైనా వ్యాపారం చేసి ఏదైనా ఇంకొక పని చేసి డబ్బు గడించి వాళ్ళు ఆర్థికంగా బలపడాలనుకుంటారు. కానీ పెంచలయ్య అంటే కొంతమంది మాత్రమే తన ఖాళీ సమయాన్ని ప్రజల కోసం, ప్రజాహితం కోసం వెచ్చించేటటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకనంటే నిజంగా అతను అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కాలనీలో ఎలాంటి దురాఘాతాలు జరగకూడదని, చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, అందరం బాగుండాలని అని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ అనేక సదస్సులు నిర్వహించి అతను కళాకారుడు కూడా అని తెలిసింది. ఆయన కళాకారుడే, ఆయన పాటల ద్వారా కూడా మంచిగా ఉండాలి, సమాజం బాగుండాలి, సమాజంలో ఉండేటటువంటి మనందరం బాగుండాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు ముందుకు వస్తే అతన్ని అతి కిరాతకంగా చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకనంటే వాస్తవంగా మనం ఈరోజు గమనించినట్టయితే ఎక్కడో సినిమాల్లో చూస్తున్నాం, ఆడవాళ్ళు డాన్లాగా వ్యవహరించి ఆడవాళ్ళు వెనకుండి ఒక గ్యాంగుని నడిపించి ఆ గ్యాంగు ద్వారా అతన్ని హత్య చేయించారు అని అంటే నిజంగా ఇది పోలీసులు ఉక్కుపాదంతో అణచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇదే విధంగా సంతపేట ఏరియాలో కూడా ఒక డప్పు కళాకారుడిని ఆయన కూడా అక్కడ గంజాయి అమ్మొద్దు అన్నదానికి అతన్ని కూడా హత్య చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఎక్కడైతే గంజాయిని అరికట్టాలని ఎవరైతే సమాజంలోంచి ప్రజలు ఎలుగెత్తి చాడుతున్నారో వాళ్ళందరినీ చంపుకుంటా పోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ విధంగా నష్టపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని నిజంగా ఆయన వాళ్ళ బిడ్డలను తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు చంపేశారంటే ఆ బిడ్డలు వాళ్ళ అనాథులయ్యారు, ఆ కుటుంబం రోడ్డును పాలైంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళని మంచి ఒక 25 లక్షల రూపాయలు ఆయనకి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అంటే ఏదైతే ప్రజల కోసం, ప్రజాహితం కోసం పాటుపడేటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయిని, అంటే ప్రభుత్వం ఇటు పోలీసులు చేయాల్సినటువంటి పనిని ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఆ ప్రాంతంలో నియంత్రించాలన్నటువంటి చేసినటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం, వారి బిడ్డల ముందే అతి కిరాతకంగా కొంతమంది గంజాయి బ్యాచ్ చేతిలో ఆయన మృతి చెందటం పైన కూడా ఇటు పబ్లిక్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వారు పబ్లిక్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్టీటీ కాలనీ వద్ద దారుణ హత్య జరిగింది. ఈ యొక్క హత్యకు కూడా అక్కడ ఉన్నటువంటి గంజాయికి సంబంధించినటువంటి బ్యాచ్ అక్కడ హత్యకి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ఆర్టీటీ కాలనీలో ఈ యొక్క గంజాయిని నిర్మూలించాలన్న ఉద్దేశంతో పెంచలయ్య అనే వ్యక్తి కంకణం కొట్టుకొని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాన్ని కక్షి కట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క పెంచలేని హతమార్చారనేది కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. దానికి సంబంధించి కొంతమంది వారి బంధువులు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. వారు ఏమంటారు బ్రదర్, ఈ యొక్క పెంచలే ఏ విధంగా ఉండేవాడు, అసలు ఏం జరిగింది, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? అతలాంటి వ్యక్తి ఇంకా రాడు నాసులో. అతలాంటి వ్యక్తి ఇంకా రాడు. దేనికంటే అతను ఏంటంటే ఎప్పుడు గొడవలు లేకుండా మాకు మాల్ వేయించాడు. నా గుడి ఓపెనింగ్ రోజు మాకు దగ్గర 70 మందికి మాల్ వేయించాడు. అలాంటి వ్యక్తి ఎవరు రాడు నాచులో. గొడవలు ఉండకుండా ఉండాలని మాల్ వేయించి ఈ విధంగా అమ్మాయి మంచితనంగా మనకి గంజాయి, దొంగతనం, ఇల్లీగల్ పనులు చేయకుండా మామూలుగా మనందరూ కలిసి పని చేస్తాం అని చెప్పాడు. ఇల్లీగల్ పనులు అంటే అమ్మాయికి అదే దిక్కు అయిపోయింది. కామాక్షి అనే ఆమెకి ఇంకా వాళ్ళ ఆయన ఆల్రెడీ రీసెంట్గా కేసులో పోయిన వాళ్ళే వాళ్ళందరూ
మా ఇంటి మీద 3 సార్లు దాడి చేశారన్న. మా ఇంటి మీద 3 సార్లు దాడి చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఉంది. వాళ్ళు ఆ విధంగా చేశారు. నన్ను ఇంతకుముందు రౌడీలను తీసుకొచ్చి మా ఇంటి మీద సీసాల పాలు కొట్టారు. ఇదన్నీ ఎవిడెన్స్ కావాలంటే మీరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది సార్. అది ఒక్కసారి మీరు చెక్ చేయండి కావాలంటే. అంటే మంచి పని చేస్తే ఈ విధంగా చేస్తారా? మనం ఏదో చెడ్డ పనులు చేయడానికి రాలా, మంచి పని చేయడానికే వచ్చింది. కానీ ఈ విధంగా చేయడం అంటే చాలా కిరాతకంగా చేశారు నాది. అది మరీ అంతంత పెద్ద కత్తులతో తీసుకొచ్చారు వాళ్ళు. అక్కడ వాసులైన వాళ్ళు ఈ యొక్క కామాక్షి అని చెప్తున్నారు మీరు, అంటే ఆమెకు సంబంధించిన వ్యక్తులు. కామాక్షి తమ్ముళ్ళు ఉన్నారు సార్ ఆడ. కామాక్షి తమ్ముళ్ళు ఉన్నారు ఆడ. కామాక్షి భర్త కానీ ఉన్నాడు. కామాక్షికే ఎదురు చెప్తారా? మా కామాక్షి అక్కకే ఎదురు చెప్తారా? మా కామాక్షి అక్కకే ఎదురు చెప్తారా అని పుడిచారు ఆడ. ఇంకా ఆ విధంగా ఆ స్థితిలో పడిపోయి ఇంకా మా వల్ల కాక హాస్పిటల్కి తీసుకొచ్చాం మేము. అయితే ఇటు ఏదైతే ఆ యొక్క గంజాయికి సంబంధించి దాన్ని నిర్మూలించేందుకు ఆ ప్రాంతంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక మంచి కోసం ముందుకెళ్తే దారుణంగా అతి కిరాతకంగా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అటాక్ చేసి ఆ యొక్క ఏదైతే ఆ గంజాయి అమ్మేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ మహిళకు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క దాడికి పాల్పడ్డారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా పెంచలయ్య ఆ యొక్క సిపిఎం పార్టీలో యాక్టివ్గా ఉంటూ అదేవిధంగా ప్రజానాట్య మండలిలో కూడా యాక్టివ్గా ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నట్టు నేపథ్యంలో ఈ యొక్క మార్చిరి వద్దకి ఆ పోస్ట్ మార్టం వద్దకు కూడా ఈ యొక్క సిపిఎం నాయకులంతా కూడా చేరుకొని ఉన్నారు. ఒకసారి వారు ఏమంటారు సార్, నగరంలో ఈ యొక్క గంజాయి కల్చర్ అనేది ఎక్కువైపోయింది. ఈ కల్చర్కి సంబంధించినటువంటి ఈ అరికట్టాలని పోలీసులు చేయాల్సినటువంటి పనిని ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆ ప్రాంతంలో అరికట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏమంటారు? నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు నగరం కానీ ప్రశాంతతకి మారుపేరు. నేరాలు జరగడంలో అతి తక్కువ రేటులో ఉండేటటువంటి ప్రాంతం నెల్లూరు. కానీ ఈ మధ్యకాలంలో గడిచిన 10 సంవత్సరాల నుండి డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వీటికి నిలయంగా నెల్లూరు మారిపోయింది. ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వీటి పరిస్థితుల వల్ల మొత్తం ఈరోజు యువకులుగా ఉండేటటువంటి వాళ్ళందరూ వీటికి బానిసలై చివరికి స్కూళ్ళల్లో, కాలేజీల్లో వీటిల్లో కూడా తీవ్రంగా ఈరోజు డ్రగ్స్, గంజాయి అన్నీ కూడా ముదిరిపోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా అనేక రకాలైనటువంటి ఘటనలు సాధారణటువంటి వ్యక్తుల మీద, దారిన పోయేటటువంటి వారి మీద, డబ్బుల కోసం లేకపోతే 2 వీలర్స్ మీద పోయేటటువంటి వాళ్ళ మీద ఇటువంటి అనేక హత్యలు కూడా ఈ మధ్య జరిగాయి. కొన్ని రాజకీయంగా ఉన్నటువంటి నాయకుల మీద సుఫారీ హత్యలు కూడా జరిగాయి. ఈ మధ్య డప్పు కళాకారుడు అనేటటువంటి ఒక అతను మునీర్ అనే మీద జరిగాయి. కానీ ఈ మరణాలన్నీ ఒక లెక్క. పెంచలయ్యది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. పెంచలయ్య చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నిరుపేద కుటుంబంలో ఉండి సిపిఎం పార్టీ సభ్యుడిగా, యువ నాయకుడిగా, ఒక ప్రజా కళాకారుడిగా ఉండి ఆ ప్రాంతంలో ఉండేదంతా కూడా బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు. చిత్తు కాగితాలు, వేస్ట్ పేపర్లు ఇవన్నీ వేరుకుంటూ ఇప్పుడిప్పుడే సమాజంలో వారి బిడ్డల్ని చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుపేదలందరి యొక్క భవిష్యత్తును కోరాడు పెంచలయ్య. ఆ ప్రాంతంలో ఈ కామాక్షి అనేటటువంటి ఆమె డ్రగ్స్, గంజాయి వీటిని పెంచి పోషిస్తూ వాటిని మొత్తం కూడా పంపిణీ చేస్తూ చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ఆ మత్తులో చేస్తున్న సందర్భంలో ఇతను దాన్ని ఖండించాడు, వ్యతిరేకించాడు. స్థానిక ప్రజలందరితో కలిసి వెళ్ళి ఆమెను నివారించేందుకు ఇది మంచి పద్ధతి కాదు, మన ఏరియాలో ఉన్న బిడ్డలు నాశనం అవుతారు, మన ప్రాంతానికి కూడా చెడు పేరు వస్తుంది, దీన్ని ఇక్కడ చేయడం కరెక్ట్ కాదనేటటువంటిది నివారించే ప్రయత్నం చేశాడు. పోలీస్ అధికారులను తీసుకెళ్ళి అవగాహన సదస్సులు పెట్టాడు. స్థానిక ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు పెట్టాడు. గ్రామ కమిటీని ఏర్పాటు చేశాడు. ఫ్లెక్సీలని అక్కడ డ్రగ్స్ వల్ల జరిగేటటువంటి ప్రమాదాలని ఫ్లెక్సీలతో మొత్తం అందరికీ తెలిసేటట్టు చేశాడు. చిన్న చిన్న బిడ్డలను కూర్చోబెట్టి అవేర్నెస్ క్యాంపులు పెట్టాడు. ఈ పరిస్థితిని డ్రగ్స్, గంజాయి పట్ల ప్రజల్లో ఒక అవేర్నెస్, అవగాహన కల్పిస్తున్నాడు ఈ పెంచలయ్యని కక్షగట్టి ఈరోజు ఈ గంజాయి మూట కాపుగాసి కన్న బిడ్డల ముందే 13 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద బిడ్డ, 10 సంవత్సరాలు ఉన్న చిన్న బిడ్డ స్కూల్ నుంచి ఆ బిడ్డల్ని తీసుకొని బ్యాగులతో స్కూటీ మీద వస్తుంటే దారి కాపుగాచి మారణాయుధాలు ధరించి కత్తులు, గొడ్డలతో ఆ బిడ్డలు అంకుల్ మా నాన్నని చంపొద్దు అని ఏడుస్తూ వేడుకుంటున్నా కానీ ఏమాత్రం లేకుండా ఆ బిడ్డలు చెప్తున్నారు, ఆడమనిషి మాస్కులు వేసుకొని ఒక ఆడమనిషి ఉన్నది, 10 మంది వచ్చారు, మా నాన్నని ఇలా నరికారు, ఇలా పొడిచారు అనేటటువంటి చెప్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, దీనికి పాలకుల మద్దతు లేదా? ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వాల పాలకుల మద్దతు ఉన్నది. ఈరోజు ఈ గంజాయి బ్యాచ్ని కానీ డ్రగ్స్ ముఠాని కానీ కోకటి వేళ్లతో
పెకిలించి వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ విష పురుగులు, ఈ మానవ మృగాలు ఒకరిని ఇద్దరిని కాటేయడం కాదు, యావత్ సమాజానికి చీడ పురుగులుగా ఉన్నారు. సమాజంలో ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి అనేటటువంటి దానివల్ల ఈరోజు సామాన్య పౌరులు కూడా అతి కిరాతకులుగా తయారవుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు పెంచలయ్య ప్రాణాలు అర్పించడం అనేటటువంటిది వృధా కాకూడదు. తన యొక్క ప్రాణాలు అర్పించి ఏదైతే ఆశయం కోసం ప్రాణాలు అర్పించాడో దానిని సార్థకం చేయాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఒక ఘటన జరిగితే తూతూ మంత్రంగా ఒక చిన్న చర్యలు తీసుకొని మేము డ్రగ్స్ మరినోళ్ళకి అవి చేస్తున్నాం కాదు. క్లియర్గా పోలీసుల దగ్గర, ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఈ డ్రగ్స్ ముఠాలు ఎవరు, నేరాల ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరు, గంజాయి బ్యాచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళక్కడ ఫుల్ డేటా ఉంది. కాబట్టి వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నది. దాని ఫలితమే ఈరోజు ఈ పరిస్థితి. కుటుంబాలు సామాన్య చిన్న బిడ్డలు ఇలా చేస్తూ ఉన్నారు. ఈరోజు పెంచలయ్య కుటుంబాన్ని ఖచ్చితంగా నిరుపేద కుటుంబం, దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి, బిడ్డల్ని ఆదుకోవాలి. ఈ ప్రాణ త్యాగానికి వృధా కానివ్వకుండా ప్రజలు, ప్రభుత్వం అందరం కూడా డ్రగ్స్ నిర్మూలనకి కంకణం కట్టుకొని దీన్ని కూకట వేళతో పెకిలి వేయించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇటు ఏదైతే నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఈ యొక్క హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ చాలామంది నాయకులతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వారి సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి వారిని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి హత్యకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా వారి కుటుంబ సభ్యులను అడిగైతే ఎమ్మెల్యే అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వారి కుటుంబ సభ్యులకి ఆ ఎమ్మెల్యే కూడా ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు. సార్ ఏమంటారు సార్ ఈ హత్య పైన? ఇది చాలా దుర్మార్గమైన చర్య. హతుడు పెంచలయ్య సిపిఎం పార్టీలో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. హతుడు పెంచలయ్య సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి. స్థానికంగా కూడా స్థానిక సమస్యల మీద అన్ని పార్టీలతో కూడా కలిసిమెలిసి ఉండే వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తి. నా కాడికి ఎప్పుడు వచ్చినా కూడా ఏదైనా ప్రాంతానికి సంబంధించి ప్రజల సమస్యలు అడిగేవాడు తప్ప ఏ రోజు కూడా మరొకటి అడిగింది లేదు. ఈరోజు ఈ సంఘటన పాల్పడినటువంటి వ్యక్తుల మీద పోలీస్ శాఖ ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా రౌడీలు, గూండాలు, ఏదైతే భూ కబ్జాదారులు, ఈ గంజాయి బ్యాచ్ల మీద ఇంకా కఠిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే పోలీస్ శాఖ దీని మీద తీసుకున్నటువంటి చర్యల్ని స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ఇంకా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని అందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా సహకారం అందిస్తాయని చెప్పి తెలియజేస్తుంది. ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క హత్యకి సంబంధించి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఇటువంటి రౌడీ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టున్నారు. ఆ యొక్క పైన కూడా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా ఉన్నారు. సార్, ఈ యొక్క గంజాయిని అరికట్టేందుకు ఆ ప్రాంతంలో కమిటీ వేసినందుకే ఈ యొక్క హత్య చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక మంచి పని చేస్తే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గత 10-15 రోజుల క్రితం స్థానిక కార్పొరేటర్, వారి భర్త ఆరవ శ్రీనివాసులు వీళ్ళందరితో కలుసుకొని ఈ ఆర్డిటీ కాలనీలో కొన్ని అరాచక శక్తులు ఈ విధంగా గంజాయి బ్యాచ్ చేరి బాగా ఇబ్బంది జరుగుతూ ఉంది అని వారిని దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు వీరు అంతా కలిపి ఒక కమిటీలాగా ఏర్పడి ఇక్కడ అలాంటివి ఉండకూడదు, భవిష్యత్తులో ఇక్కడ అందరు పిల్లలు కూడా బాగుండాలా, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ కూడా పెట్టుకొని అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సరే, ఇవన్నీ నచ్చని ఇలాంటి గంజాయి బ్యాచ్ అనుకోకుండా నిన్నటి రోజున పెంచలయ్య గారిని బలి తీసుకోవడం జరిగింది. ఒకటైతే వాస్తవం, దీని వెనక ఎవరున్నా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటివి చేయాలంటే కూడా భయపడే విధంగా ఉంటాయి. చూస్తారు మీరు రాబోయే 2-3 రోజుల్లో. బట్ ఇది చాలా దారుణం. నెల్లూరు నగరంలో కొత్తవన్నీ కూడా ఈ గంజాయి బ్యాచ్లు తెస్తూ ఉన్నాయి. పూర్తిగా అణగదొక్కేదానికి
స్థానిక శాసనసభ్యులుగా సేరెడ్డి గారు ఇప్పటికే పోలీస్ అధికారులందరితో కూడా మాట్లాడినారు. ఆ పనిలో కూడా వారి కుటుంబానికి ఒక మంచి కార్యక్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలా మీరు ముందుకి ఎలా చర్యలు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఒకసారి క్లారిటీ ఇస్తున్నారు. అంటే ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి ఒక కలకలను అయితే రేపుతా ఉంది. ఈ యొక్క గంజాయిని నిర్మూలించేందుకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ కారణంగానే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే చాలామంది కూడా చాలా విచారణ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక మంచి పని చేసేందుకు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి, అంటే ప్రభుత్వము పోలీసులు చేయాల్సినటువంటి పని ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో అరికట్టేందుకు ముందుకు రావడంతో ఆ యొక్క కుటుంబం కూడా ప్రాణాలు కోల్పోవటం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే పోలీసులు కూడా చర్యలు సీరియస్గా తీసుకొని ఎమ్మెల్యే కూడా మాట్లాడటం జరిగింది. ఈ యొక్క జరుగుతున్నటువంటి ఘటనల దృష్టిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు మార్చరేని. అందరికీ నమస్కారం. నా పేరు పెంచిలయ్య. ఈ ఆర్డిటి కాలనీ గ్రామ కమిటీ సభ్యుడిని. మా ఆర్డిటి కాలనీ గ్రామం ముందు మేము యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా మా ఆర్డిటి కాలనీ యూత్ ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మా భారతదేశం నుండి తరిమి కొట్టిన ఆ వీరులను స్ఫూర్తిగా తీసుకున్నాము. ఒక్క నిమిషం ఆ వీరులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. బ్రిటిషోడి నియంతృత్వం నాగుపామై తిరిగే చోట, ప్రజాస్వామ్యం మానవత్వం దిక్కు తెలియక కుమిలే చోట, తెగువ చూపి ప్రజలు లేపి భారతమ్మ ఆశ నిలిపి, స్వరాజ్యం కై దండు కట్టి తెల్ల దొరలను తరిమి కొట్టినా, భగత్ సింగ్, నేతాజీ, అల్లూరి కన్నెగంటి, లాల్ సలాం, రాజగురు, సుఖదేవ్, భగత్ సింగ్, ఈ అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వీరందరూ నా దేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆనాడు తరిమినట్టు మా ఆర్డిటి కాలనీ గ్రామమందు గంజాయి అమ్మినా, బెల్ట్ షాపులు పెట్టినా, దొంగతనాలు చేసినా మేము చట్టపరంగా పోలీసు వారికి అప్పచెప్పబడును.